మాటలమో ఒక 5 సందర్భాలను చూసి ఈ కోడికను ముగిద్దాం. నాతో కలిసి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. 1 Corinthians chapter 15 and reading all together verse 57 please. చాలా పరిచయమైన మాటలే, అయితే మనం కలిసి చదువుదాం రండి. నాతో కలిసి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కరెక్ట్. అండ్ థ్యాంక్స్ బి unto God which giveth us victory through our Lord Jesus Christ. ఇదినా దేవునికి స్తోత్రము. ఎందుకు దేవునికి వందనాలు? దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అంటే, అయ్యా మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఆయన నీకు నాకు జయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి మూలముగానే జయము. ఇంకొక మాటలో చెప్పాలంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నీకు నాకు జయం అనుగ్రహించగలడు? అద్భుతంగా వర్ణించాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో చాలా పెద్ద చిట్ట చెప్పాడు. 15 క్లోజింగ్ వచ్చేసరికి అన్నాడు, అయ్యా మీ అపరాధాలన్నిటినీ క్షమించాడు. ఆయన తనతో పాటు మిమ్మల్ని జీవింపచేశాడు. ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. శిలువ జయోత్సాహము చేత మిమ్మల్ని వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచాడు. ఇది నాన్న దేవుడు యేసుక్రీస్తు మూలంగా ఎలా జయాన్ని నీకు నాకు తీసుకురాగలడు అంటే, తన శిలువ ద్వారానే తీసుకురాగలడు. అందుకే శిలువ జయోత్సాహము చేత అనే మాట మనం చూస్తాం. విక్టరీ త్రూ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారానే జయం అన్నాడు. చూడండి, తెలుగులో మీరు చూడండి, శిలువ జయోత్సాహం అన్నాడు. జయము ప్లస్ ఉత్సాహము. బహుశా ఈ దినాల్లో తెలుగు గ్రామర్ వ్యాకరణం అంటాం. జయోత్సాహం ఏ సందండి? సందులు కాదు. ఏ సందు? ఈ ఏమంటాం, ఇది గోల్కొండ క్రాస్ రోడ్ సంధి, ఇది కాదు. సంధి సమాసాలు మనకు తెలుసు. గుణతంది, సువర్ణ దీర్ఘ సంధి. వేర్ దెర్ ఈజ్ విక్టరీ దెర్ ఈజ్ జాయ్. ఆ మాట మీరు తెలుగు ఎంత నిజంగా నాకు చాలా మాధుర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను తెలుగు సంస్కృతం గురుకుల విద్యార్థిగా చదువుకున్నాను కనుక దానికున్న మాధుర్యమే వేరు. ఏ భాషకు ఉంది. నేను భాషను కించపరచడం లేదు, భాషాభిమానం తెలుగులో ఏదైతే ఉందో ఆ పదజాలం చూడండి, అద్భుతంగా ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శిలువ ద్వారా జయము, దెన్ ఫాలోడ్ బై ఉత్సాహాన్ని లేదా ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు నీకు నాకు తీసుకుని వచ్చాడు. ఇది నా శిలువ యుద్ధ నీ అపజయము విజయముగా మార్చబడుతుంది. ఇది గొప్ప శుభవర్తమానం. ఇలాంటి 7 దాసత్వంలో ఉన్న నన్ను విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడే ఈ లోకానికి కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇది నీ కొరకు నా కొరకు శిలువ మ్రాను మీద వేలాడబడ్డాడు. ఏం తీసుకెళ్ళాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24లో చెప్పాడు. ఏమన్నాడు? అయ్యా తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని వెళ్ళిపోయాడు. ఇదైనా మన పాపములన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రాను మీద మోసుకుని వెళ్ళి మన పాపాలకు పరిహారాన్ని ఆయన చూయించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణములో గొప్ప విజయాన్ని నీకు నాకు తీసుకుని వచ్చాడు. ఇది నాన్న యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే, శిలువ దగ్గర ఆయన పాదాల చెంతన నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నట్లయితే, శిలువ ద్వారా నీ జీవితంలో విజయాన్ని సంపాదించుకుంటావు. ఆ విజయము నీకు ఆనందాన్ని తీసుకుని వస్తుంది. విజయంలో ఆనందం ఉంటుంది, మనకేం చెప్పనక్కర్లా. పాస్ అయితే ఆనందం. ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాడు డిస్టింక్షన్ 100కి 100% వచ్చిందంటే సంతోషపు పరిధులు వేరుగా ఉంటాయి. కనుక ఎక్కడైతే విజయం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. నిజంగా శిలువ జయోత్సాహంలో నిన్ను నన్ను పాలివాడినిగా చేయటానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునందు అనుగ్రహించే విజయాన్ని నేను కైవసం చేసుకోవటానికి ఈ సాయంకాలం ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకు బానిసత్వంలో ఉంటావు? ఎందుకు పాపానికి దాసుడిగా నేను అలాగే జీవితాన్ని వెళ్ళబుచ్చి అలాగే పాపంలోనే నశించిపోతావు? ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు చేసిన శిలువ త్యాగము గొప్ప కార్యాన్ని ఆయన ముగించాడు. విశ్వసించితే చాలు, ఆ శిలువ విజయోత్సవంలో నువ్వు పాలుభాగుడిగా అవుతావు. అందుకే రోమా 8:30లో దాన్ని ఇంకా కొంచెం ఎలాబరేషన్, దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తూ ఒక మాట ఉపయోగించాడు. ఏమన్నాడు? అయ్యా అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయము మనము పొందుచున్నాము. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ త్రూ హిమ్ హూ లవ్డ్ us. మనల్ని ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించాడు. అందుకే గలతీ 2:20లో చూస్తాం, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు. నన్ను ప్రేమించి మనల్ని ప్రేమించి తను తానే శిలువకు అప్పగించుకున్న దేవుని కుమారుని ద్వారా అనుగ్రహించబడే ఈ విజయము అత్యధికమైన విజయము. నీకు నాకు ఈ అత్యధికమైన విజయాన్ని దేవుడు ప్రసాదించాడు.
కొత్తగూడెంలో ప్రత్యేక కూడికలు జరిగాయి. దానికి ట్రాన్స్లేటర్గా అన్న జాన్ విక్టర్ అన్న దాన్ని తర్జుమా చేశాడు. ఎక్కడో మేము కడపలో ఉండి ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఒక సీడీ క్యాసెట్ని పెట్టుకుని వాక్యాన్ని విన్నాం. అందులో కాంకరర్స్ విక్టరీకి మోర్ దాన్ కాంకరర్స్కున్న వ్యత్యాసము చాలా సులభతరంగా సరళంగా ఆయన వివరించాడు. ఏంటో తెలుసా అండి? మనమే పోరాడి మనమే స్వయంగా యుద్ధ భూమిలో దిగి చెమటోడ్చి ఒకవేళ జయాన్ని సంపాదిస్తే దాన్ని విజయం అంటాము. అయితే మనకు బదులుగా వేరే వారు సంపాదించి దానిలోనికి ప్రవేశపెడితే దాన్ని అత్యధికమైన విజయము అంటారని సామాన్యమైన రీతిలో దాన్ని వివరించారు. ఇదేనా నిన్న ఒకవేళ క్రికెట్ పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆస్ట్రేలియాలో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అత్యధికమైన స్కోర్తో విజయాన్ని సాధించారు. కనుక దాన్ని ఏమంటాము, ఇండియా వాళ్ళు సాధించిన విజయాలలో అత్యధికమైన స్కోర్తో డిఫరెన్స్తో విజయాన్ని సాధించడం రెండోదంట. మొదటిది వెస్టిండీస్ మీద సాధించారు 300 పైచులకు, రెండవది ఆస్ట్రేలియా మీద సాధించారు. ఇవన్నీ జనరల్ స్టడీస్లో వస్తాయి. ఇప్పుడు గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ చదువుకున్న వాళ్ళందరికీ ఎగ్జామినేషన్స్. అంటే మీకు ఒక రకంగా మందిరానికి వస్తే జనరల్ స్టడీస్ కూడా టీచ్ చేస్తాం, కరెంట్ అఫైర్స్ వితౌట్ ఎనీ ఫీజు లేకుండానే మీకు దీని యొక్క వాక్యంతో పాటు జిఎస్ కరెంట్ అఫైర్స్ కూడా పరిచయం చేస్తున్నాం. అర్థం ఏంటంటే ధోని సారథ్యంలో 2020 మ్యాచ్ కావచ్చు, వన్డేలో కావచ్చు, వెళ్ళి ఏం చేశారు, భారతదేశపు పక్షంగా విజయాన్ని తీసుకుని వచ్చారు. నాలాంటి వాడు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, మరుసటి రోజు అడిగి ఎవరు గెలిచారు అని ఒకరు అడిగితే ఫైనల్లో మనమే గెలిచామరా అంటాడు వాడు. నువ్వు ఎక్కడ గెలిచావు? ఆస్ట్రేలియాకి వెళ్ళావా? 11 మంది టీంలో ఉన్నావా? లేకుంటే దేశానికి ప్రాతినిధ్యం వహించాడా? ఏం చేయలే. కానీ ఏమంటా, మనమే వీఆర్ ద విక్టర్స్. మనకు బదులుగా మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి వెళ్ళి తానే విజయాన్ని సంపాదించి పెట్టాడు కనుక వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. అలాంటి అత్యధికమైన విజయము యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు నీకు అనుగ్రహించాడు, నాకు అనుగ్రహించాడు. అందుకేమంటున్నాడంటే థ్యాంక్స్ బి టు గాడ్ విచ్ గివెత్ us ద విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అయ్యా దేవునికి వందనాలు, స్తోత్రాలు. కారణము యేసుక్రీస్తు ద్వారా జయము. ఇలాంటి జయముల్లో నిన్ను పాలుభాగస్తుడిగా చేయాలని కోరుచున్నాడు. నీకు ఇష్టమైతే ప్రభు నీ దాసత్వం నుంచి విడిపిస్తాడు. దేవుడు నిన్ను దర్శించి ఇలాంటి గొప్ప విజయములో నిన్ను పాలుభాగస్తునిగా చేయనుగాక. పాయింట్ నెంబర్ 2, Thank you.